దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలమున ప్రభు పేరట శుభాలను తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మరొక మారు ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలమున ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 15వ వచనం వాగ్దానముగా, యెహోవా వాగ్దానము, నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించెదను అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, నిజంగా మాట ఇచ్చి నెరవేర్చకుండానికి దేవుడు నరుడు కాదు, ఆయన దేవుడు. నిజంగా ఇశ్రాయేలీయుల ఎడల దేవుడు చేసిన నిబంధన ప్రమాణము ఆయన నెరవేర్చినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని శాసనములు, దేవుని ఆజ్ఞలను, దేవుని మాట మనం వింటామో, మరి దేవుడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదించి తన మహిమ కొరకు మనల్ని వాడుకుంటాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మన భూఫలము కానీ, మన గర్భఫలము కానీ, ఆఖరికి చివరిగా మనం తినే ఆహారం మొదలుకొని సమస్తాన్ని కూడా ప్రభు దీవెనకరంగా మారుస్తానని మరి ఇశ్రాయేలులతో ఆయన చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజంగా దేవుడు వారి యొక్క ద్రాక్షారస తోటలను, మరి వారికి ఉన్నటువంటి సమస్తమును, ఆ అన్ని విస్తారమైన ఫలములు, తోటలు సమస్తం కూడా, ఎందుకంటే ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన చిత్తాన్ని గైకొని ఆయన ఎడల నిజంగా నడుచుకునే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అత్యధికంగా ఆశీర్వదించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆయన నీ యొద్ద నుండి సర్వ రోగములను నేను తొలగిస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదమిచ్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదమునకు కారకుడు. కాబట్టి ఆయన ఏమంటాడంటే, మీరు ఆశీర్వాదమునకు పిలువబడిన వారు గనుక కీడుకు ప్రతి కీడైనను దూషిని చేయక దీవించుడి అంటాడు. కాబట్టి దేవుని నిబంధన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పితరులతోనూ మనతోనూ వాగ్దానం చేసిన దేవుడు సమస్త విషయాల్లో అత్యధికంగా మనను ఆశీర్వదించి మన యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి దేవుని కృపను ఈ ఉదయకాలమున మనకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అట్టి కృపకు పాత్రులమై దేవుని వాక్యానికి విధేయులమై ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను, ఆయన శాసనములు పాటిస్తూ దేవుని కొరకు అత్యధికమైన విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించి మన హృదయములో నిజంగా భద్రపరిచి అత్యధికంగా మనల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వంటి యెహోవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీరు మాట్లాడారు, మీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించుదని చెప్పారు. రోగాలను తొలగించడమే కాదు, మా సమస్తాన్ని దీవిస్తానని చెప్పారు ప్రభా. మా భూఫలాలను, గర్భఫలాలను, దుక్కుటిద్దులను ప్రతి ఒక్కదాన్ని, నా మాటను గైకొని నా ఆజ్ఞలు, శాసనములు పాటించిన ఎడల మీ సమస్త విషయాల్లో విజయాన్ని ఇస్తానని చెప్పారు. అలాగిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమున మీ కాపుదలను బట్టి, మీ భద్రతను బట్టి, మీ ఆశీర్వాదాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ నీ రాకడ వరకు, మా పోకడ వరకు నమ్మకంగా నీ కొరకు జీవించే కృప ఈ ఉదయకాలం మా అందరికి అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రతి ఉదయం దేవుడు మనకిస్తున్న వాగ్దానాన్ని ఆ దినమంతా కూడా ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించాలి. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం ఉంచుకొని మీరు విన్న మాటలు ఇతరులకు షేర్ చేసి వారిని కూడా ఆశీర్వాదమునకు పాత్రులు చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.